హలో ఎవరీవన్, వెల్కమ్ టు టీటీ హబ్ జాబ్స్ ఛానల్. దిస్ ఇస్ చక్రధర్. ఈరోజు మనము వెనస్డే 18th ఆగస్టు రోజు జరగబోయే జాబ్ మేళా గురించి తెలుసుకుందామండి. ఈ జాబ్ మేళా డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు మీరు కనుక మా ఛానల్కు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం వీ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ యాజ్ వెల్ as ప్రెస్ ద బెల్ సింబల్ సో దట్ మీకు ఇలాంటి వీడియోస్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే మీరు ఇమ్మీడియట్గా ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఎన్నో ఉపయోగించుకోవడానికి వీలుంటుంది. ఈ జాబ్ మేళా వచ్చేసి 18th ఆగస్ట్ వెనస్డే రోజు ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి. ఈ జాబ్ మేళాలో 15+ కంపెనీస్ 2000+ ఓపెనింగ్స్తో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్ మేళా వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారండి ఇన్ అసోసియేషన్ విత్ టీటీ హబ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ జాబ్ మేళా వచ్చేసి శివాని జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కొత్తపేటలో ఉన్న కాలేజీలో జరుగుతుందండి. ఈ జాబ్ మేళాలో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది ఓపెన్ జాబ్ మేళా, ఎటువంటి స్టూడెంట్స్ ఎక్కడి నుంచి అయినా కానీ వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చండి. వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ వచ్చేసి మినిమం 10th క్లాస్ నుంచి 10th ఇంటర్, గ్రాడ్యుయేషన్, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ అండ్ యాజ్ వెల్ as ఫార్మా స్టూడెంట్స్, ఇలా అన్ని రంగాల వారికి డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి ఇది మంచి అవకాశం అండి. 2000+ ఓపెనింగ్స్ ఉన్నాయి అని తెలియజేయడం జరిగింది. జాబ్ మేళకు వచ్చే ముందు మాత్రం మీరు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కోవిడ్కి సంబంధించిన అన్ని ప్రికాషన్స్ తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. మాస్క్ కంపల్సరీ ధరించాలి. ఈ జాబ్ మేళాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నాయండి. ఐటీ నుంచి వస్తున్నాయి, అలాగే బ్యాంకింగ్ సైడ్, ఫినాన్షియల్ సైడ్ నుంచి వస్తున్నాయి, బీపీఓ కంపెనీస్ ఉన్నాయి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇలా వేరియస్ సెక్టార్స్ నుండి ఆల్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేసి నంబర్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి మంచి విజయవంతంగా మీ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ని పొందగలరు. ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేస్తున్న కంపెనీస్, వాటి ఓపెనింగ్స్ అన్ని డీటెయిల్స్లోకి 1 by 1 వెళ్దామండి. ఈ వీడియో లిటిల్ లెంతీగా కావచ్చు, బట్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుంటే మీరు జాబ్ మేళాకు వచ్చే ముందే మీ ఎలిజిబిలిటీ చూసుకొని ఏ కంపెనీస్కి మీరు ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ కంపెనీస్ లిస్ట్ అవుట్ చేసుకొని వస్తే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఈ జాబ్ మేళాలో పర్టికులర్ కంపెనీస్లో మీరు ఇంటర్వ్యూస్ చేసుకోవచ్చండి. సో లెట్ us get into the details of all the companies along with complete details about openings and qualifications, requirements, everything. ఈ జాబ్ మేళాలో భాగంగా మనకు పార్టిసిపేట్ చేస్తున్న కంపెనీస్లో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ అనే కంపెనీ మార్కెటింగ్ మేనేజర్స్ని రిక్రూట్ చేస్తుందండి. మార్కెటింగ్ మేనేజర్సే కాకుండా చాలా రోల్స్లో ఉన్నాయి, సీనియర్ పొజిషన్స్, డైరెక్టర్స్ వరకు. బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ ఎస్టేట్ వాళ్ళు డిఫరెంట్ పొజిషన్స్ ఇస్తారండి. ఇందులో 250+ పొజిషన్స్ ఉన్నట్లు తెలిసింది. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అందరికీ ఉన్నాయి. ఇందులో మీకు మంత్లీ 50,000 to 1 lakh ఎర్న్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయని తెలియజేయడం జరిగింది. వీరికి కావాల్సింది ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్, పీజీ ఎవరైనా సరే ఎలిజిబిలిటీ అండి. మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్. ఎనీ ఏజ్, మీకు ఎటువంటి లాంగ్వేజెస్ వచ్చినా పర్లేదు. మీరు మార్కెటింగ్ చేయాలనే ఉద్దేశంతో రియల్ ఎస్టేట్లో మీరు మంచి ఎర్నింగ్ ఆప్షన్స్ పొందాలనుకుంటే ఈ జాబ్ ఓపెనింగ్ అనేది బెస్ట్ సూటబుల్ అండి. అలాగే ఐటీ సైడ్ వచ్చేసి ఓజాస్ ఇన్నోవేటివ్ సర్వీసెస్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్స్ని తీసుకుంటాం. 380 పొజిషన్స్ ఉన్నాయండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్. ఇందులో 10,000 to 40,000 వరకు బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ మీకు సాలరీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి బీటెక్ వాళ్ళు అప్ టు 2020 పాస్డ్ అవుట్స్ వాళ్ళకు, అంటే లేటెస్ట్ ఇయర్ పాస్డ్ అవుట్ వాళ్ళు ఎలిజిబిలిటీ లేదండి. బట్ ఎంటెక్, ఎంసీఏ అయితే లేటెస్ట్ పాస్డ్ అవుట్స్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉందండి. సో దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్. 30 years వరకు తీసుకుంటారు. మీకు బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, బెస్ట్ టెక్నికల్ స్కిల్స్ ఉండాలండి. వాళ్ళకు వేరియస్ ఓపెనింగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టెక్నాలజీస్ లైక్ జావా, .NET, టెస్టింగ్. సో ఇలా డిఫరెంట్ టెక్నాలజీస్లో ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఎ బెస్ట్ ఆపర్చునిటీ. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మంచిగా యూటిలైజ్ చేసుకోగలరు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి వర్టస్ ఐటీ ఇండియా. సో వీరికి కూడా సాఫ్ట్వేర్ డెవలపర్స్ అండ్ యాజ్ వెల్ as బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ బోత్ రిక్వైర్మెంట్ ఉన్నాయి. 30+ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకుంటారు. వీరికి కూడా ఆఫర్ చేస్తున్న సాలరీస్ 10,000 నుంచి 20,000 వరకు ఉందండి బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్. బీటెక్, ఎంటెక్, ఎనీ గ్రాడ్యుయేట్స్ని తీసుకుంటారు ఇందులోకి. మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి వగేరియస్ సొల్యూషన్స్. సో వీరికి సాఫ్ట్వేర్ డెవలపర్స్ కావాలి, అలాగే హెచ్ఆర్స్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్.
ఈ 3 పొజిషన్స్కి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 80+ ఓపెనింగ్స్ ఉన్నాయండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్. అలాగే 12,000 to 40,000 బేస్డ్ ఆన్ జాబ్ రోల్స్, బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్. వీరికి డిఫరెంట్ సాలరీస్ ఆఫర్ చేయడం జరుగుతుంది. వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీటెక్, ఎంటెక్, ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్ అండి. కమింగ్ నౌ టు బ్యాంకింగ్ సెక్టర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిక్రూట్ చేస్తుందండి వేరియస్ పొజిషన్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ఫోన్ బ్యాంకింగ్. సో ఇలా డిఫరెంట్ రోల్స్లో ఉన్నాయి. వీరికి 100+ ఓపెనింగ్స్ ఉన్నాయండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్. వీరికి ఆఫర్ చేసే సాలరీ వచ్చేసి 12,000, 14,000, 20,000 ఇలా డిఫరెంట్ సాలరీస్ ఉన్నాయి. అలాగే ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయండి. వీరికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ ఉండాలి విత్ ఆల్ సర్టిఫికేట్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్. సో మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్. బిలో 30 ఇయర్స్ ఉండాలి. అలాగే లాంగ్వేజెస్ వచ్చేసి 3 లాంగ్వేజెస్ మస్ట్ అండి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు 3 లాంగ్వేజ్లు వచ్చి ఉండాలి. అప్పుడే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలిజిబిలిటీ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్. వీరు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. 100+ ఓపెనింగ్స్ ఉన్నాయండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్. వీళ్ళు ఆఫర్ చేసే సాలరీ వచ్చేసి 12,000 ప్లస్ ఇన్సెంటివ్స్. వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రాడ్యుయేషన్. సో ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటుందండి. నెక్స్ట్ టెలిపర్ఫార్మెన్స్. ఈ టెలిపర్ఫార్మెన్స్ అనే కంపెనీ బ్యాంకింగ్ అవుట్బౌండ్ సేల్స్ వారికి రిక్రూట్ చేస్తున్నారు. సో వీరికి 250 ఓపెనింగ్స్ ఉన్నాయండి. ఈ ఓపెనింగ్స్ వచ్చేసి పోచారం, హైదరాబాద్లో ఉన్నాయి. సో వీరికి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్. ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దిస్. 13,500 to 17,000 ప్లస్ ఇన్సెంటివ్స్ ఉన్నాయండి బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్. సో వీరికి కావాల్సిన లాంగ్వేజెస్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, తెలుగు. సో ఈ 3 లాంగ్వేజెస్ మస్ట్. మీకు వచ్చి ఉంటే మాత్రం ఇట్స్ అ బెస్ట్ ఆపర్చునిటీ. నెక్స్ట్ ఇన్నోసోర్స్ బ్రాంచ్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్స్ రిక్రూట్ చేస్తుందండి ఎస్బీఐ కార్డ్స్ గురించి. వీరికి 100+ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్. 11,000 to 14,000 ప్లస్ ఇన్సెంటివ్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ నుంచి ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉంటుందండి. మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్. ఏజ్ వచ్చేసి అప్ టు 26 ఇయర్స్ వరకు తీసుకుంటున్నారు. నెక్స్ట్ స్మార్ట్ క్రెడిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్. వీరికి టెలికాలర్స్ అవసరం అండి. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ని 40+ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్. వీరికి ఆఫర్ చేస్తున్న సాలరీ వచ్చేసి 12,000. ఇంటర్, ఎనీ గ్రాడ్యుయేట్. బట్ లాంగ్వేజెస్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఈ ఆల్ లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి. బిలో 28 ఇయర్స్ మీకుంటే మాత్రం మీరు ఈ స్మార్ట్ క్రెడిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్కి ఎలిజిబిలిటీ అండి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎల్ఎంబి ఫైనాన్షియల్ సర్వీసెస్. ఈ కంపెనీ వచ్చేసి రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేనేజర్స్ని రిక్రూట్ చేస్తున్నారు. 105 ఓపెనింగ్స్ ఉన్నాయండి ఇందులో. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్. శాలరీ వచ్చేసి 10,000 నుంచి 45,000 వరకు బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ పొజిషన్. మేనేజర్స్కి 45,000 వరకు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ ఎంబీఏ. ఓన్లీ మేల్స్ని తీసుకుంటారండి వీరు. అప్ టు 40 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది. సో ఇంగ్లీష్, హిందీ, తెలుగు 3 లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి. వీరి యొక్క జాబ్ లొకేషన్ వచ్చేసి డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ హైదరాబాద్, మియాపూర్, నాగోల్, కూకట్పల్లి ఇలా డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయండి. నెక్స్ట్ కార్వీ కంపెనీలో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఓపెనింగ్స్ ఉన్నాయి. 100+ ఓపెనింగ్స్. ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ ఉందండి. సో ఇట్స్ అ బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద పీపుల్. సో ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్ ఎవరైనా సరే ఎలిజిబుల్, మేల్ అండ్ ఫీమేల్. సో వీరికి ఆఫర్ చేస్తున్న శాలరీ వచ్చేసి 10,000 per month ఉందండి. వీరి వర్క్ చేయాల్సిన లొకేషన్ వచ్చేసి గచ్చిబౌలి, హైదరాబాద్లో అండి. నెక్స్ట్ అపోలో ఫార్మా. సో ఫార్మసిస్ట్, అసిస్టెంట్, ట్రైనీస్ రిక్రూట్మెంట్ చేస్తున్నారండి. మీరు కనుక ఫార్మా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేస్తే డి ఫార్మసీ, బి ఫార్మసీ లేదంటే ఎం ఫార్మసీ నుంచి వస్తే ఫార్మసిస్ట్గా తీసుకుంటారు. లేదు ఇంటర్మీడియట్, ఎనీ గ్రాడ్యుయేషన్ మీరు పాస్ అయి ఉంటే మాత్రం మీకు అసిస్టెంట్గా, ట్రైనీగా తీసుకుంటారండి. వీరికి ఆఫర్ చేస్తున్న శాలరీ 10,000 to 15,000 per month ఉందండి. మేల్స్ అండ్ ఫీమేల్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్. అప్ టు 26 ఇయర్స్ వీరికి రిక్వైర్మెంట్ ఉంది. వీరి జాబ్ లొకేషన్ వచ్చేసి గచ్చిబౌలి, హైదరాబాద్లో ఉంటుందండి. నెక్స్ట్ బిగ్ సి కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండ్ క్యాషియర్స్ రిక్వైర్మెంట్ ఉంది. 28 ఓపెనింగ్స్ ఉన్నాయండి. ఎక్స్పీరియన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రెషర్స్. వీరికి ఆఫర్ చేస్తున్న శాలరీ వచ్చేసి 10,600 to 11,000 per month. అలాగే వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంది. అలాగే మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్. వీరు వచ్చేసి 27 ఇయర్స్ వరకు తీసుకుంటున్నారండి. సో నెక్స్ట్ ఆజాద్, ఇట్స్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. వీరు సిఎన్సి మిషన్ ఆపరేటర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ బోత్ రోల్స్కి తీసుకుంటున్నారండి. సో వీరికి 265 ఓపెనింగ్స్ ఉన్నాయి విత్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ పీపుల్ వరకు తీసుకుంటున్నారు.
12,000 to 30,000 per month and as well as ఓవర్ టైమ్ అలవెన్సెస్ కూడా ఉన్నాయి వీళ్ళకి. మీ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి వీరు ఆఫర్ చేస్తున్న శాలరీ మ్యాక్సిమం 30,000 వరకు ఉందండి. వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ డిప్లొమా మెకానికల్ అయి ఉండాలి, లేదంటే ఐటీఐ ఫిటర్స్, లేదు డేటా ఎంట్రీ ఆపరేటర్స్కు ఎనీ డిగ్రీ ఈజ్ ఎలిజిబుల్. మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్. వీరు తీసుకుంటున్న ఏజ్ క్రైటీరియా వచ్చేసి అప్ టు 55 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉందండి. నెక్స్ట్ స్నైడర్ ఎలక్ట్రిక్ కంపెనీ. సో వీరికి టెక్నికల్ అసోసియేట్స్ కావాలండి. 60+ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఫ్రెషర్స్ రిక్వైర్మెంట్. మీరు ఓన్లీ ఇంటర్ డిప్లొమా ఐటీఐ వాళ్ళనే తీసుకుంటారు. మీరు కనుక ఎనీ గ్రాడ్యుయేషన్కు బీటెక్ ఎన్రోల్ అయితే మాత్రం ఎలిజిబిలిటీ ఉండదు. సో మీరు కనుక జస్ట్ ఇంటర్మీడియట్ డిప్లొమా ఐటీఐ కంప్లీట్ అయ్యి ఉండి డైరెక్ట్ జాబ్లోకి వెళ్ళాలనుకుంటే ఇట్స్ బెస్ట్ ఆపర్చునిటీ. మీకు 24 ఇయర్స్ లోపలనే ఎలిజిబిలిటీ ఉంటుందండి. వీరికి ఆఫర్ చేస్తున్న శాలరీ వచ్చేసి 11,000 per month ఉంది. నెక్స్ట్ టీమ్ లీజ్ అనే కంపెనీ డేటా ఎంట్రీ ఆపరేటర్స్, మెయింటెనెన్స్, స్టోర్ ఎగ్జిక్యూటివ్స్ రిక్రూట్మెంట్ చేస్తుందండి. 50+ ఓపెనింగ్స్ ఉన్నాయి. వీరికి ఆఫర్ చేస్తున్న శాలరీ 9,500 to 11,000 per month. సో ఇందులో క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10th ఇంటర్ ఎనీ డిగ్రీ వాళ్ళని తీసుకుంటున్నారు. అప్ టు 30 ఇయర్స్ ఏజ్. మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ క్యూ కనెక్ట్ బిజినెస్ సొల్యూషన్స్. ఈ కంపెనీ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్ని రిక్రూట్ చేసుకుంటుంది. 50+ ఓపెనింగ్స్ ఉన్నాయండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో వారి యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి వీరికి ఆఫర్ చేస్తున్న శాలరీ వచ్చేసి 12,000 to 20,000 per month ఇస్తున్నారు. ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్. మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్. ఏజ్ వచ్చేసి అప్ టు 28 ఇయర్స్ వరకు తీసుకుంటారండి. వీరు మల్టీలింగ్వల్లో ఎక్కువ తీసుకుంటుంటారు. ఇంగ్లీష్తో సహా మీరు ఎటువంటి లాంగ్వేజెస్ ఫ్లూయెన్సీ ఉన్నా కానీ బెస్ట్ అండి. తమిళ్, కన్నడ, మలయాళం ఇలాంటి వాటికి ఎక్కువ రిక్రూట్మెంట్ చేస్తుంటారు. అలాగే ఇంగ్లీష్, హిందీ, తెలుగు వచ్చినా సరే మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారండి. సో ఇలా డిఫరెంట్ కంపెనీస్ మనకు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇందులో మీరు కనుక ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే, ఈ కంపెనీస్లో ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలనుకుంటే మాత్రం ప్లీజ్ వీ రిక్వెస్ట్ యూ టు రిజిస్టర్ యువర్ డీటెయిల్స్ with a URL called https://bit.ly/tthubjobs. ఈ URLతో రిజిస్టర్ చేసుకోండి. మీకు కనుక ఇంకా ఎటువంటి సమాచారం కావాలన్నా కానీ టీటీ హబ్ ఆర్గనైజింగ్ పార్ట్నర్ టీటీ హబ్ వారిని కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాము. వారిని కాంటాక్ట్ చేయాల్సిన నంబర్స్ వచ్చేసి 8688721055, అలాగే 8143137187, 8143137186 ఈ నంబర్స్పై కాల్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోగలరు. మీరు ఈ జాబ్ మేళాకు అటెండ్ అవ్వడానికి శివాని జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, ఈ కాలేజ్ వచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్క లేన్లో కొత్తపేట్ ఎల్బీ నగర్లో ఉందండి, హైదరాబాద్లో. సో ఈ లొకేషన్కి వచ్చేసి మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చండి. ఈ జాబ్ మేళా వచ్చేసి వెనస్డే 18th August 2021 రోజున 9:30కి స్టార్ట్ అవుతుందండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వచ్చేసి చాలా కంపెనీస్, చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు అటెండ్ అయ్యి విజయవంతంగా మీ జాబ్ని తీసుకోగలరు. సో ఇదండి ఈ జాబ్ మేళా గురించి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ యాజ్ వెల్ as if you didn't subscribe to my channel, please subscribe and as well as press the bell symbol so that you will be getting the notifications related to all the videos coming up from our channel. Thank you guys. We wish you all the best. Have a great day.